నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. గుడివాడలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో పెద్దగా చర్చ జరుగుతుంది. ఒకప్పుడు గుడివాడ అంటే క్యాసినో ఇలాంటి వ్యవహారాలని కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఆ గుడివాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బ్యానర్స్పై ఏముందో తెలుసా? ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే మండలి హనుమంతరావు ఉన్నారో, గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2024 మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో ఈసారి మండలి హనుమంతరావుకి సంబంధించి కూడా వారే పోటీ చేయబోతున్నట్లు బ్యానర్లు వెలిసాయి. శుభాకాంక్షలు చెప్తున్నారు. నెట్టింటి కూడా ఇది వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వేదికగా కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. బ్యానర్లు ఏర్పాటు చేసి మరి ఈసారి ఇక్కడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నటువంటి మండలి హనుమంతరావుకి శుభాకాంక్షలు అంటూ కూడా బ్యానర్లు ఏర్పాటు చేశాయి. ఒక రకంగా గతంలో నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడు పోటీ చేసినా ఎన్నికయ్యేటువంటి కొడాలి నానికి ఈసారి వైసీపీ గట్టి షాక్ ఇచ్చిందని మనం అనుకోవచ్చు. బికాజ్ ఇప్పుడున్నటువంటి సర్వేల్ని ఆధారంగా బేస్ చేసుకుని ఈసారి కొడాలి నానికి అక్కడ టికెట్ రాకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే సీఎం నుంచి మండలి హనుమంతరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి పిలుపు వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇక ఈ గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ న్యూస్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేసింది కాబట్టే ఇప్పుడు గుడివాడ సిటీలో పెద్ద పెద్ద బ్యానర్లు కూడా వేశారు. ఇక అటు ఒకవైపు రంగా బొమ్మ, మరోవైపు జగన్, మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ, తర్వాత మండలి హనుమంతరావు బొమ్మలతో కలిపి ఒక బ్యానర్ అయితే గుడివాడలో ఎక్కడ చూసినా కూడా ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి కొడాలి నానికి సంబంధించి చూసుకుంటే గతంలో టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన తర్వాత మంత్రి పదవి తీసుకున్న తర్వాత అటు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ టార్గెట్గా కూడా, అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెచ్చుగోలు పొందేందుకు, ఎప్పుడూ అయినా సరే మళ్ళీ పదవి దక్కించుకునేందుకు కూడా కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో బూతు పురాణాలను వెతికితే ఫస్ట్గా వచ్చే పేరు కొడాలి నాని. టీడీపీలో ఉన్నప్పుడు కొడాలి నాని ఇలా లేరు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఇలా అయ్యారు. అయితే అంటే గుడివాడ ప్రజలతో, ఆ నియోజకవర్గ ప్రజలతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు, రిలేషన్స్ ఎంతో బాగుండేవి. దీన్ని బేస్ చేసుకున్న ఒకవేళ పోటీ గనక చేసినా అంటే నామమాత్రపు ఓట్లతో కూడా గెలిచే అవకాశం ఉంది ఈ సర్వేలను ఆధారంగా చేసుకుని. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి అటు సైడ్ నుంచి మనం ఒకసారి ఆలోచించుకుంటే కనుక ఒక రకంగా వైసీపీ పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబుని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా భూత పురాణాలు అనుకోండి, తిట్లు అనుకోండి, చాలా టార్గెటెడ్గా చాలా వ్యాఖ్యలు అయితే చేశారు. అలాంటి వాళ్ళకి కూడా తన మన భేదం లేదు. ఈసారి సర్వేలు అంటే ఐపాక్ సర్వేలు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత సర్వేలు, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మ్యాటర్ని బేస్ చేసుకుని కూడా ఈసారి చాలామందికి దాదాపు రమారమిగా 32 మందికి కూడా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టికెట్లని నిరాకరించినట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకుంటున్న పేరు కొడాలి నానికి. సో సర్వేల్ని బేస్ చేసుకుని చెప్తున్నారు, మరి ఏ ఇతర కారణాల్లో తెలియదు. దాన్ని బేస్ చేసుకుని ఈసారి కొడాలి నానికి అయితే టికెట్ నిరాకరించే పరిస్థితి ఉంది. ఒక రకంగా ఇది అఫీషియల్గా బయటికి రాకపోయినా ప్రజెంట్ ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న టాక్ని బేస్ చేసుకుని కూడా ముందుగానే ఈ బ్యానర్లు అనేవి వెలిసాయి మండలి హనుమంతరావుకి సంబంధించి. మండలి హనుమంతరావు వైఎస్ఆర్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఆ జిల్లాకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కార్యవ్యవహారాలని కూడా కీలకంగా ఉన్నారు. సో ఈసారి అక్కడ మండలి హనుమంతరావుకి మాత్రం టికెట్ కన్ఫర్మ్ అయిందా అనేటువంటి సమాచారం అయితేనే అందుతోంది. సో అఫీషియల్గా బయటికి రాకపోయినా ఈ బ్యానర్లు లేదా సోషల్ మీడియాలో ఎక్కువగా ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నారు. రైట్, మొత్తం మీద గన్నవరం విషయానికి వస్తే కనుక ఇక్కడ వల్లభనేని వంశీకి ఈసారి టికెట్ నిరాకరించే యోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది సర్వేలు బేస్ చేసుకుని. అయితే ఇక్కడ మనం గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి వల్లభనేని వంశీకి వర్సెస్గా పోటీ చేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈసారి గన్నవరంలో టీడీపీకే గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వల్లభనేని వంశీ టీడీపీ అధినేతపై లేదా నారా కుటుంబంపై చేసినటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకుని ఈసారి మాత్రం టీడీపీ క్యాండిడేట్ నిలబడితే, వంశీకి కాకుండా టీడీపీ నుంచి ఎవరినైనా నిలబడితే ఆయనే గెలిచే ఛాన్స్ ఉంది. ఆ ప్లేస్లో యార్లగడ్డ వెంకట్రావు రాబోతున్నారు. గతంలో వైసీపీ నుంచి ఓడిపోయిన ఆయన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ప్రస్తుతం గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. సో వల్లభనేని వంశీపై వైసీపీ నుంచి వల్లభనేని వంశీకి టికెట్ నిరాకరించారు కాబట్టి టీడీపీ నుంచి ఎవరిని పెట్టినా గెలుస్తారు. ఈసారి యార్లగడ్డ వెంకట్రావు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ నుంచి పోటీ చేస్తే కనుక. ఏదేమైనప్పటికీ కూడా
సర్వేని బేస్ చేసుకుని జగన్ ప్రభుత్వం చాలా వరకు మన భేదం లేకుండా టికెట్లు నిరాకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే గుడివాడలోని కొడాలి నానికి కూడా ఒక షాక్ తగిలినట్టు అయింది. అలానే నగరికి సంబంధించి రోజాకి కాకుండా పెద్దిరెడ్డి వర్గీయులకి సంబంధించి కూడా ఈసారి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే వైసీపీలో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. సర్వేల్ని బేస్ చేసుకుని మన భేదం లేకుండా కూడా అంటే ఆ పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి టీడీపీ నేతలే టార్గెట్గా విమర్శలు చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ భూతి పురాణాలు చెప్తూ తిట్ల దండకాలు మొదలుపెట్టినట్టు వాళ్ళ అందరినీ కూడా మన భేదం లేకుండా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. సో మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే గుడివాడ సంబంధించి కూడా కొడాలి నానిని పక్కన పెట్టేస్తున్నారా అనేటువంటి వార్త అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ఆయన ప్లేస్లో మండలి హనుమంతరావుకి టికెట్ వచ్చే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్లు దాని బేస్లోనే ఇప్పుడు ఆ హోర్డింగ్లు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు కావచ్చు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు.